హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీలలో చాలామందికి వచ్చేసి బాతుకూర తినాలి, అదేవిధంగా చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా. అయితే వాసన వస్తూ ఉంటుంది, మరి చేయడం విశేషటువంటి విధానం తెలియక చాలామంది అయితే ఇబ్బంది పడుతుంటారు కదా. తమ్ముడు పవన్ కుమార్, లావు మనిషి మా తమ్ముడు అయితే వచ్చినాడు ఈరోజు ఆ కూర చేయడానికి. ఎందుకంటే కానీ నాకు కూడా పెద్దగా ఈ బాతుకూర అయితే ఇష్టమే, కానీ లాస్ట్ టైం అయితే చేశాను, ఆ వాసనకి తట్టుకోలేక కూర అయితే బారేసా, చేసుకునే విధానం తెలియక. అయితే ఇప్పుడు తమ్ముడు అయితే చేస్తాడంట. మరి ఎలా చేస్తాడో ఆ విధానం ఏంటంటే మీకైతే చూపిస్తాను. మీరైతే కంపల్సరిగా బాతుకూర చేసుకోవాలనుకుంటే కన్నా ఇదే విధంగా చేసుకోండి. ఫైనల్గా మీకైతే చెప్తాను తిన్న తర్వాత ఎలా ఉంది ఏంటనేది. బాగుంటేనే ఈ కూర చేసుకోమని చెప్తాను ఈ విధానం, లేకపోతే కానీ లేదని చెప్తాను. ఎందుకంటే కన్నా డబ్బు అనేది ఎవరికి ఊరికైతే రాదు కదా. సరే, ప్రాసెస్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకు అక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా చూపి తమ్ముడు. మనం నాటుకోడిని ఏ విధంగా అయితే కాలుస్తాం కదా, అదే విధంగా ఈ బాతును కూడా అలా పూర్తిగా అయితే కాల్చండి. బహుశా కాల్చడం మూలంగా దానిలో ఉన్నటువంటి నీసు అదంతా పోతుందంట. మరి నాకు కూడా ఇంతవరకు తెలియదు, కానీ తమ్ముడు అయితే చెప్పాడు. అంతేనా తమ్ముడు? ఫస్ట్ అలా మొత్తం అంతా మన నాటుకోడిని కదా కాల్చినట్టు కాల్చేసి తర్వాత ముక్కలు ముక్కలు అయితే చేయాలి. సరే, ముందు అయితే ముక్కలు చేసిన తర్వాత అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. కాలమ్మ బాగా కాలు, ఎందుకంటే కన్నా మనకు కూడా బాతుకూర తినాలని చాలా ఆశగా ఉంది. తమ్ముడు ఎలా చేస్తాడో ఏమో, బాగా కుదరపోతే కన్నా తమ్ముడిని ఇంకొకసారి రూమ్లోకి రాని. నేను ఈరోజు మాత్రం పుష్టిగా తినాలి. ఈ విధంగా అయితే మీరు కూడా బాతుని తీసుకొచ్చుకుంటే కన్నా పూర్తిగా అయితే కాల్చేయండి బ్రో. తర్వాత వచ్చేసి ముక్కలు కూడా కొట్టుకుందాం. నాకైతే కన్నా ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కన్నా బాతు నుంచి అయితే ఎటువంటి వాసన రాలేదు. లాస్ట్ టైం వచ్చేసి అబ్బా వాసన అయితే తట్టుకోలేకపోయాను, నిజం చెప్తున్నాను. అందుకని చెప్పి తినలేకపోయాను. కాకపోతే తమ్ముడు కొద్దిగా స్పెషలిస్ట్ లేండి, బాగానే చేస్తాడు అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుంది ఏమనేది. అదే మీ వెంట్రుకలు అంటుంది కదా బ్రో, మళ్ళీ మొరటగా ఉంటుందేమో. ఆ వెంట్రుకలు ఉన్నా లేదంటే నల్లగా ఎండి ఉంటుంది కదా, అటువంటిది అంతా కూడా మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకోండి. అదేవిధంగా తర్వాత వచ్చేసి వాటర్ వాష్ కూడా, వాటర్లో మొత్తం క్లీన్ చేసి మరీ ఒకసారి ఏమైనా ఉంటే కన్నా మరొకసారి కూడా కాలుద్దాం. ఖచ్చితంగా మాత్రం వెంట్రుకలు మాత్రం చాలా జాగ్రత్త బ్రో. మీకు తెలుసు కదా వెంట్రుకలు అన్నవి డేంజర్ కదా. సో ఫైనల్గా అయితే కాల్చడం అయితే రెడీ అయింది. ఇంకా ముక్కలు కొట్టడమే మనకు కడిగేసి. పూర్తిగా అయితే కడిగాం బ్రో. కడిగిన తర్వాత వచ్చేసి లోపల పేగులు అన్నీ అయితే తీసేసాము. కొద్దిగా ముక్కలు కూడా కొట్టాడు తమ్ముడు. చూస్తున్నారు కదా బ్రో, మన 5 సంవత్సరాల కత్తి చూపి తమ్ముడు, ఒకసారి కత్తి చూపి. ఇది అనమాట కత్తి, అయితే చాలా సూపర్గా ఉంది కదా. కట్ చేయి. 5 సంవత్సరాలు అంటే అదే కత్తితో నేను సంసారం చేస్తూ ఉన్నా బ్రో. ఎవరు వచ్చినా కూడా లోపలికి వచ్చి ఎగతాళి చేస్తారు, కానీ దానికి నాకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎవరూ గుర్తించట్లే, అక్రమ సంబంధాన్ని. అంత గొప్ప కత్తి. సో తమ్ముడు అయితే ముక్కలు అయితే చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే చాలా బాధపడుతున్నాడు కుమారు. నువ్వు చెప్పింటే కన్నా మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చేవాడిని, చేసేవాడిని కదా అని. అంతేనా తమ్ముడు? 2 పిల్లోళ్ళు ఉన్నారు, పెళ్ళి అయిపోయింది, అయ్యాక ఇంకా కూడా సోగ్గా కనిపించాలంట వీడియోలో. అంతేనా తమ్ముడు? ఏం పెళ్లిసుపులు కావాలా మళ్ళీ? కొయ్యి తమ్ముడు, టకటక కొయ్యి. కానీ ఏదైనా పాతది అది అని చెప్పేసి మీరు దయచేసి పారేసుకోవద్దండి బ్రో. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పటికీ చూడండి, నా కత్తి ఎన్నో మటన్లు కొట్టింది, ఎన్నో తలకాయలు కొట్టింది, ఇటువంటి కోళ్ళను కోసింది. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నది కదా రాడు, అయ్యా ఆ రాడ్తో కొట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేంటంటే కన్నా ఇంతకుముందు మసాలా కొట్టుకోవడానికి కూడా దాన్ని ఉపయోగిస్తాం బ్రో ఇక్కడ. ఎందుకంటే చిన్నది, అది కూడా చూపిస్తా కొద్దిసేపు ఉన్న తర్వాత. ఇలా మొత్తం అంతా కూడా సన్న సన్న ముక్కలుగా అయితే కోసుకోండి. అది కూడా నాకు చెప్పాలన్నా బ్రో అంటే కన్నా జస్ట్ చెబుతున్నా అంతే. ఇంటికి ఆడ తల్లిదండ్రులు చేసి పెడతా ఉంటే తిని తిని ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడాలి. అంతేనా తమ్ముడు? చెప్పరా పాపం వాళ్ళకి? అంతేనా? తమ్ముడు ఎక్కువ సిగ్గుపడుతున్నాడు అబ్బా. ఎందుకు వస్తా అంటే నేను బండి వేసుకుని ఆడదానికి వస్తా, లేదంటే ఇంకా నేను కూర చేసుకుని. చూడడానికి అయితే అంత బాతు కనిపించింది కదా, చూడండి బ్రో ఎంత రోంత అయిందో కూర. కేవలం బాతు కూరే కాదు బ్రో, ఈరోజు వచ్చేసి మీకు వెనప కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనం సంగటి కూడా చేసుకుంటున్నాం. మరి సంగటిలో బాతు కూర ఎలా ఉంటుంది ఏంటనేది ఇంతకుముందు అయితే నేను ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం అంటే బాగుంటుందనే అనుకుంటున్నాను, ఎందుకంటే తమ్ముడు అంత కష్టపడి అయితే చేస్తున్నాడు. చూద్దాం, బాగుండాలని చెప్పి మీరు కూడా అయితే కోరుకోండి. మేము కూడా తిని కాస్త ప్రశాంతంగా అయితే వర్క్ అయితే చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి బాతుకు సంబంధించినటువంటి ఏదైతే మనం ముక్కలు కొట్టాం కదా బ్రో, దాన్ని వచ్చేసి ఫుల్గా వచ్చేసి కొద్దిగా నీళ్ళలో వేసైతే బాగా ఉడికించండి. ఎందుకంటే కన్నా దాంట్లో ఉన్నటువంటి స్మెల్ పోవడానికి.
ఇంతకుముందు మీకు నీళ్ళు అదేవిధంగా చికెన్ కలిపినటువంటి వాటిని వచ్చేసి కొద్దిగా ఇటు లైట్గా వచ్చేసి ఈ పచ్చిమిరపకాయలు కూడా నీళ్ళలో ఉడకబెట్టేసిన తర్వాత బ్రో కొద్దిగా నూనె వేసి బాగా అందులోని బాతుకు సంబంధించినటువంటి ముక్కలు అదేవిధంగా ఎర్రగడ్డలు వేసి బాగా అయితే కొద్దిసేపు అలాగే మార్చండి బాగా కిందికి మీదికి అంటూ. అలా చేయడం మూలంగా ఏమవుతుందంటే కనుక మనకు ఎర్రగడ్డలో ఉన్నటువంటి కాస్త స్మెల్ పోతుంది, అదేవిధంగా మంచిగా కూడా అవుద్ది. అదేవిధంగా తెల్లగడ్డలు కూడా అందులోనే వేసేసి కలిదిప్పండి బాగా. అందులోనే ఒక చెంచాడు పసుపు వేసిన తర్వాత వచ్చేసి బాగా కలిదిప్పేసి 1 నిమిషం అయితే అట్నే ఉండి బ్రో. ఎందుకంటే కనుక పసుపులో కూడా కాస్త స్మెల్ అయితే ఉంటుంది కదా. ధనియాల పొడి 1 స్పూను, అదేవిధంగా కారం పొడి 1 స్పూను. కానీ తమ్ముడు ఈరోజు మాత్రం ఎరగదీసేటట్టు ఉన్నాడు బ్రో. చూడాల నోరైతే ఊరుతా ఉంది తమ్ముడు. తర్వాత వచ్చేసి మిక్స్డ్ మసాలా 1 స్పూను. అలా పూర్తిగా కలబెట్టిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకోండి బ్రో. తమ్ముడు ధనియాల పొడివి ఏదైనా కూడా ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో మాత్రం 1 స్పూన్ అయితే వేసుకోండి. ఎక్కువ మసాలా వేసినా కూడా అంత టేస్ట్గా అయితే ఉండదు. ఉప్పు ఇది చివరిలో వచ్చేసి మనకు తగినంత ఉప్పు అయితే వేసుకోండి. ఆ ఫస్ట్లో అయితే ఉప్పు అయితే వేయద్దండి బ్రో, చివరిలో అయితే వేసుకోండి సరిపడా ఉప్పు. ఎటువంటి పరిస్థితుల్లో అడుగు అంటకుండా మాత్రం కాస్త కలిదిస్తూనే ఉండండి బ్రో. ఎందుకంటే కనుక మనం నూనెతో బాగా ఫ్రై అయింది అంటే కనుక ఉన్నటువంటి స్మెల్ ప్రతి ఒక్కటి పోయి అయితే కూర చూస్తున్నారు కదా, చూడడానికైతే ఎంత వండర్ఫుల్గా అయితే కనిపిస్తుందో. అలా పూర్తిగా వేగిన తర్వాత వచ్చేసి వాటర్ అయితే కాస్త అయితే వేసుకొని బాగా మరిగించండి. ఇక కొద్దిగా నీళ్ళు పోసేసి మూత అయితే పెట్టేద్దాం. ఈ ముక్కలను వచ్చేసి ఇంకొక 10 నిమిషాలు అయితే మూత వేసేసి అలాగే ఉంచేద్దాం బ్రో. సరేనా, మళ్ళీ తర్వాత వచ్చేసి సంగటి ప్రాసెస్ కూడా చూద్దాం. మూత కూడా వేసే తమ్ముడు. కాస్త మీరు కింద ఏం చేస్తారంటే ఫుల్ మంట లేకుండా మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టడం మూలంగా ఏమవుతుందంటే కనుక మనకు ముక్క బాగా ఉడుకుతుంది. అదేవిధంగా దానిలో ఉన్నటువంటి ఏదైతే ఎసురు అంటాం కదా, అది బాగా చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా కానీ చేసుకునేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఎసురు మొత్తం అంతా కూడా పైకి వస్తుంది అన్నమాట నీరు. ఇంత త్వరగా ఎందుకు చేస్తున్నాం అంటే బ్రో ఆడ చూడండి మొత్తం అంతా కూడా 1 గంట అవుతుంది కదా, ఒకవైపు కడుగుతున్నాం ఒకవైపు కూర చేసుకుంటూ ఉన్నాం. అందుకే ఇంత బాధ అంతా మాకు. ఇప్పుడు వచ్చేసి కుక్కర్లో అయితే వేసాం బ్రో. ఎందుకంటే కనుక కుక్కర్లో అయితే కనుక మనకు కాస్త వాసన అనేది పోకుండా అలాగే ఆ మటన్లో ఆ బాతులో ఉండేటటువంటి నీరు అవన్నీ బాగా వచ్చి చూడండి. నూనె ఒకవైపు తేలింది, అదేవిధంగా అన్ని ముక్కలు చూడడానికైతే వాసన అయితే బాగానే కొడుతుంది. ఇంకా ధనియా పత్త అయితే వేయలేదు. కూర అయితే ఎక్సలెంట్గా కుదిరింది బ్రో. ఆల్రెడీ టేస్ట్ అయితే చేసాము. ఇంకా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత వచ్చేసి ధనియా పత్త అయితే వేసేస్తాం మేము. ఇక ధనియా పత్త వేసేసామంటే ఇక క్లోజ్ చేసేయడమే కూర. ఇంక ఈ సైడ్ వచ్చేసి సంగటికి అయితే పెట్టాము. ఇంకా ఎంత టైం పడుతుంది, దాదాపు ఇంకొక అర్ధగంట అవుతుంది బ్రో. సయ్యదో ఈయన కత్తర్ షేక్ ఈయన నెలకి ఎంత లేదని వాళ్ళ కత్తర్లకి 500 నుంచి 1000 బొక్క అయితే పెడతాడు. అంతే కదా తమ్ముడు? అదే సారీ ఆదాయం చేస్తాడు, మర్చిపోయినా. అది బొక్క కాదు, ఆదాయం చేస్తాడు తమ్ముడు. మొత్తం బ్యాచ్కి లేడు నేనే అనమాట. అలా ఉంది ఇక్కడైతే పరిస్థితి. ఇంకా మనకి ఇంకా సంగటి అవ్వడానికి చూడండి. చూపి తమ్ముడు సంగటి కూడా దగ్గర వచ్చి చూపి తమ్ముడు. చూడండి ఇంకా ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది. ఇక్కడ కూడా 10 నిమిషాలు అయితే ఇంకొక 15 నిమిషాలు ఇలా ఉంది. ఒక పక్క ఇల్లు కడుక్కోవడాలు, ఒక పక్క కూర చేసుకోవడాలు, అందులో ఇక్కడ మొత్తం ఈ బ్యాచ్ ధరలకి చూసుకోవాలా. ఆ వీడియో తీసేవాడేమో కూర చేయరా అంటే అన్నం చేయడు, అన్నం చేయమంటే కూర చేయడు. ఇలా ఉంది బ్రో మాకు ఇక్కడ కష్టాలన్నీ. ఏది ఏమైనప్పుడు కూడా ఇలా ఉంటుంది మాకు ఇక్కడ ఖత్తర్లో ప్రేమతో అన్నదమ్ముల అనుబంధం. అంతేనా కుమారు? ఐ లవ్ యూ తమ్ముడు. కానీ పెప్సీ మాత్రం తీసుకొని రాడు. ఇక్కడ మెయిన్ హెడ్కి ఏంది తెలుసా, సంగటి తీసుకోవడం. పాతకాలం ఎందుకు చాలా మంది వచ్చేసి ఇదేదో కట్టితో రుపుతారు కదా, కట్టితో రుపుతారు ఉండదు. చూపి తమ్ముడు చూడండి, ఈ గంటతోనే ఇలా తిప్పుతానే చేయాల. ఎంత టైం పడుతుంది చూడండి, ఎంత కష్టమో. ఇట్లా పైన తిప్పుతాము, కనబడుతుందా? ఆడ చూడు సెల్లో కనబడుతాం లేదు.
ఇది బ్రో ఈ సంగటి చేసే విధానానికి ఎంత కష్టపడాలంటే చెమట ఓర్చాల మరి. తెల్ల లైట్లు వెళ్తాం రూమ్లో కూడా చూడండి, తెల్ల లైటింగ్ లేదు కదా, చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ తెల్ల లైటింగ్ వేయాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందుకని మా తమ్ముని చెప్తాంటే ఒక లైట్ కొనివ్వట్లేదు. కట్ చేస్తాను. అసలు కూర సంగటి అయితే ఉంది బ్రో, భయంకరంగా ఇరగదీసిండు తమ్ముడు. ఈ క్రెడిట్ గోస్ టు మిస్టర్ పవన్ కుమార్. ఒకసారి తప్పట్లు కొట్టండి అయ్యా, ఏమయ్యా పాపం. మేమేం జోక్ చేయట్లేదు బ్రో, అసలు ఉంది. ఎలా ఉందంటే ఎలా ఉంది తమ్ముడు? సూపర్, అమేజింగ్, అమేజింగ్ కదా. చాలా రోజుల తర్వాత ఖత్తర్లో వంట చేసిన మనిషి అది ఫస్ట్ టైం ఇరగదీసేసినాడు. మంజులు పవన్ కుమార్. మరి సంగటి చేసి నన్ను మాత్రం పొగడరా? చూడండి అయ్యా ఎంత అన్యాయం ఇది. చూశారు కదా, వీళ్ళు కూర బాగుండదని మెచ్చుకున్నారు. సంగటి నేను అంత బాగా చేచ్చే ఇదే అంటారు కదా పెద్దలు, ముందు వచ్చిన షుగర్ అంటే వెనకొచ్చిన కొమ్ములని. ఏదేమైనప్పుడు ఇక్కడ కూర అన్నీ అయితే ఎక్సలెంట్గా కుదిరినాయి. మేమైతే బాగా హాయిగా తింటున్నాం బ్రో. సంగటి కూడా బాగా కుదిరింది. సంగటి అసలు ఎక్సలెంట్గా ఉన్నది. కాబట్టి మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా చిన్న చిన్న కథలకు సంబంధించిన డౌట్స్ ఉంటేనా కింద కామెంట్ చేయండి. కంపల్సరీగా మేము ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.